యాపిల్ ఉంటే వాడికి అది యాపిలా తెలియదు. మ్యామ్, ఆటిజం అనేది బై బర్త్ వచ్చే ఒక కండిషనా లేకపోతే ఈ గ్రోత్ స్టేజ్లో కూడా రావచ్చా? యా, సో ఆటిజం నేను చెప్పినట్టు 2 రకాలుగా ఉంటాయి. బై బర్త్ అంటే మనం జెనెటిక్ అనుకుంటాము, అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ ఎవల్యూషన్, అంటే డెవలప్మెంట్ స్టేజెస్లో వచ్చేది, దట్ ఈస్ అ న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్. అంటే బై బర్త్ వచ్చే వాళ్ళ దాంట్లో ఏంటి, మనకు ఇప్పుడు గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే అది నేను చెప్పాను కదా, ప్రీటర్మ్ బేబీస్ కానీ, బర్త్లో పిల్లలు ఏడవకపోవడం, ఆక్సిజన్ రిక్వైర్మెంట్, ఎన్ఐసీలో ఎక్కువ రోజులు ఉండడం, వీళ్ళ హై రిస్క్ ఇన్ఫెంట్స్ అంట. సో ఈ పిల్లల్లో మొత్తానికే డెవలప్మెంట్ అంటే వాకింగ్, టాకింగ్, స్పీచ్ అన్నీ డిలే ఉంటాయి, అండ్ హియరింగ్ ఎఫెక్ట్ ఉండొచ్చు, విజన్ లాస్ ఉండొచ్చు. సో వీళ్ళ పిల్లల్లో ఆటిజం అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద కండిషన్. సో దోస్ ఆర్ సంథింగ్ విచ్ కమ్ బై బర్త్, బట్ ఆటిజం కమ్స్ లిటిల్ లేట్, but they have issues from birth. But other part is where the child is normal at birth, walking at on time, initially was saying amma nana and responding to the name at 1.5 year. But what happens during that 18 months period is, because the child is becoming very active, no, running everywhere, falling, it's a toddler phase. So now parents are alone at home. Right. So what do? They need to, for the safety of the child, they try to put a screen and they continue to do rest of the household chores. And that is the time where normally thriving child కూడా రిగ్రెషన్ అయిపోతారు. రైట్, అంటే నేర్చుకున్న వర్డ్స్ ఇన్పుట్ కూడా తగ్గిపోతుంది. ఒక చైల్డ్కి స్పీచ్ నార్మల్గా డెవలప్ అవ్వాలంటే ఒక రోజులో మనము 1000 వర్డ్స్ మాట్లాడాలి పిల్లలతో. 1000 వర్డ్స్ అంటే ఏదో రాకెట్ సైన్స్ లాగా బుక్ పట్టుకొని చదవడం కాదు. పొద్దున్న లేసినప్పటి నుంచి కమ్ గెట్ అప్, వేర్ ఇస్ యువర్ బ్లాంకెట్, లెట్స్ ఫోల్డ్ ద బ్లాంకెట్, లెట్స్ గో టు ద వాష్రూమ్, వేర్ ఇస్ ద బకెట్, వాట్ ఇస్ ద కలర్, వేర్ ఇస్ యువర్ బ్రష్, things like that. So continuously it's like a running commentary that the child needs to have. That is how the vocabulary is coming. Where is the light, where is the fan, switch on the TV, or now you're dealing with fruits or something, you just go to the supermarket, take him around, just teach him in person. So real time learning and learning from the screen, what parents think, okay, we are watching Miss Rachel, she's teaching us everything, so my child is learning. But కంటి ముందు యాపిల్ ఉంటే వాడికి అది యాపిలా తెలియదు. ఎందుకంటే ఒక స్క్రీన్లో మనకు ఒక రెడ్ బాల్, ఒక రెడ్ యాపిల్ రెండు ఒకేలాగా కనిపిస్తాయి, కానీ రియల్ టైమ్ అండర్స్టాండింగ్లో ఏంటి, యాపిల్ రౌండ్గా ఉంటుంది, దాని వెయిట్ ఎలా ఉంటుంది, దాని టెక్స్చర్ ఎలా ఉంటుంది. సో అండ్ ఇట్ ఇస్ నాట్ రెడ్, ఇట్స్ లైక్ షేడ్స్ ఆఫ్ రెడ్, అండ్ ఇట్ ఈస్ అ ఫ్రూట్, యూ కెన్ బైట్ ఇట్, దెర్ ఇస్ అ జ్యూస్, దెర్ ఇస్ అ టేస్ట్. So this is the sensory exploration and real-time learning that the child gets from a single object. If you found this video useful, like, comment, and subscribe for more health updates.